పెట్టు కిందికి రా ఏం కదా తింటుందా ఏం నరసింహస్వామి శ్రీ శ్రీ కోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన చైతన్యపురి దగ్గర. మన హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్ ఒకటి ఉంది, అది కూడా 1700 సంవత్సరాల క్రితంది. దాన్ని దర్శించుకోవడం చాలా పుణ్యఫలం అనిపించింది నాకైతే. అండ్ మన హైదరాబాద్లో ఇంతటి టెంపుల్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ఎందుకంటే వెళ్ళి చూసే వరకు నేనే నమ్మలేదు. జస్ట్ ఉంటుంది టెంపుల్ నార్మల్గా అనుకున్నా. కానీ హైదరాబాద్లో ఇలాంటి టెంపుల్కి వెళ్తే హైదరాబాద్లో ఉన్న ఫీలింగే పోయింది. అండ్ ఇంకా దేవుణ్ణి చూసేది అవన్నీ ఈ వీడియో ఇప్పుడు నేను చెప్తే సరిపోదు, ముందు కనిపిస్తుంది మీకే. అండ్ ఇక్కడున్న ప్రతి అణువణువు లక్ష్మీ నరసింహస్వామి స్వరూపంగానే చెప్పుకుంటున్నారనమాట. ప్రతి ఒక్క కొండ, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క చిన్న చిన్న పుట్టలు ఉన్నాయి అక్కడక్కడ పుట్ట, ఇవన్నీ కూడా స్వామి రూపాలనే చెప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న గోశాల కూడా ఉందన్నమాట, దేవునికి సమర్పించుకున్నాయి. అండ్ ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయంట. చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే స్వయంభు దేవుడు కాబట్టి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. సో అదే గర్భగుడి. నేనేమనుకున్నా అంటే నార్మల్గా అన్ని గుళ్ళల్లో దేవుడు ఉంటాడు కదా, అట్లనే ఉంటుంది లోపల అనుకుంటూనే నేను లోపలికి వెళ్ళిన. నార్మల్గానే వెళ్ళిపోయినా లోపలికి. అండ్ వెళ్ళంగానే అక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ మొక్కిన. సో నాకు తెలియదు ఎటు వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లోపల జనం కూడా ఏం లేరు, నేను వెళ్ళడం ఫస్ట్ టైమే. కానీ అక్కడ కనిపిస్తుంది కదా చెక్క దర్వాజా ఉంది కదా, సో దాంట్లో నుంచి లోపలికి వెళ్తారనమాట. సో ఇదే దీంట్లో నుంచి లోపలికి వెళ్తారు. దేవుడు కొలువై ఉన్న స్థానం అదే. అక్కడ ఒక కొండకు ఆయన రూపం నేను ఎంత దగ్గర నుంచి చూసిన అంటే, అది గర్భగుడి కాబట్టి మనం షూట్ చేయొద్దు. నేను చెయ్యి ఇలా చాపితే నా చేతికి దేవుడు టచ్ అవుతాడు అనమాట. ఒక చిన్న గుహలో ఉన్నాడనమాట దేవుడు. గుహ అంటే ఒక చిన్న కొండకు ఇట్లా ఉన్నాడు. కానీ నిజంగా దేవుడు 1700 ఏండ్ల నుంచి అక్కడ అలానే ఉన్నాడు. అక్కడ ఒక దీపం ఉంది. దేవుని దగ్గర 5 పాములు, సర్పాలు 5 తలలతోటి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఇక్కడ కూడా వెలిసిండు. ఇది పక్కన ఇంకొకటి గుహ. అసలు చూడంగానే నాకు అది గూస్ బంప్స్. ఈడ పైన దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కింద నాగదేవతలు ఉన్నారు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అండ్ అటు పక్క వెళ్తే కొంచెం వ్యూ ఉంది, వ్యూ కూడా చూడవచ్చు. లాస్ట్లో చూపిస్తాం వ్యూ. అయ్యగారిది వాయిస్ క్లియర్గా లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎట్లా ఎవరు కనిపెట్టిర్రు, ఎట్లా వచ్చిండు అనేసి నేను అడిగితే అయ్యగారు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒక కళ్ళలోకి వచ్చి ఒక బావిలో ఉన్న ఒక కొండపైన ఉన్న నన్ను అని చెప్పిండంట. సో తర్వాత అప్పట్లో నిజాం కాలం నడుస్తుండేనంట 17th సెంచరీలా. సో వాళ్ళ పాలన నడుస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పి తవ్వించడం జరిగింది. హైదరాబాద్లో ఇంతటి పుణ్యక్షేత్రం అంటే గ్రేటే, చెప్పుకోదగ్గ విషయమే. అండ్ అయ్యగారు నాకు ఒక విషయం చెప్పిండే, గుడికి 4 దిక్కుల నుంచి రావడానికి వే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక దారి చేయొచ్చు, ఇది ఇంకా షార్ట్ కట్ అవుతుంది. ఎవరన్నా డోనర్స్ ఉంటే మీ దాంట్లో మీరు చెప్పండి అనేసి చెప్పిండే. సో ఎవరన్నా ఈ వీడియో కనుక చూసినట్టయితే చైతన్యపురిలో ఉంది టెంపుల్, ఒకసారి వెళ్ళండి, వెళ్తే తెలుస్తుంది అనమాట. అదే ఏంది నింది చేయాలంటే ఎట్లా తీయకం చేస్తున్నా మరి.
ఏంది ఏంది అక్కడ నది కనిపిస్తుంది చూడు. ఏంది అంటారు మూసినది. మూసినది ఇదే. సో ఇక పైన చూస్తే అక్కడ మూసి రివర్ కనిపిస్తుంది. ఒకప్పుడు అవన్నీ మంచి నీళ్ళు అంట. ఏమాగుతలేదు దా రాలకాయలు కాదు తమ సెట్ దా పలగడి సెట్ దిగ. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కు ఈ గుళ్ళల గీళ్ళలో లేదో అసలుకి ఏడవైనా రాసి పెట్టిరు. అండ్ చూసి కదా మీరు కూడా నాతో పాటు. టెంపుల్ అయితే చాలా బాగుంది. దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం కూడా చేసుకోండి. అండ్ దేవుడు అయితే చాలా బాగున్నాడు లోపల. అండ్ చాలా పవర్ఫుల్ దేవుడు కూడా. లోపల దేవుడి స్వయంభూ విగ్రహాన్ని చూడగానే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో చూసి కనుక ఒకవేళ వెళ్ళిన వాళ్ళకైతే నేను కూడా ఖచ్చితంగా గుర్తుకొస్తా. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. బాయ్.